మా వాళ్ళంతా చెప్పినట్టు అన్ని చెయ్యండి అయ్యా, దండాలయ్యా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పండుగర్స్. ఈ రోజు మనతో ఉన్నారు రాఖీ పండుగ దినేష్, వేణు బావ, నాని, చందు. ఈ రోజు మనలో ఒకడు మిస్ అయ్యాడు, సోల్జర్ సుబ్బు. వీడియో వితౌట్ సుబ్బు చేయాలంటే కొంచెం బాధగానే ఉంది, ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. కానీ వీ విల్ కంటిన్యూ. ఓకే, యా. హాయ్ గైస్. హాయ్ కుమార్, హాయ్ నమస్తే. కుమార్. హలో, హాయ్. హాయ్ హాయ్ కుమార్. ఈ రోజు మనం రియాక్షన్ వీడియోస్ పైన చేద్దాం. ఓకే డన్ కుమార్. రియాక్షన్ వీడియో అంటే ఎలా కుమార్? నేను యూట్యూబ్ లో కొన్ని ఫన్నీ వీడియోస్ సెలెక్ట్ చేసి ప్లే చేస్తాను. దానిపైన మన రియాక్షన్ ఎలా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో అప్లోడ్ చేద్దాం. ఓకేనా గైస్? ఓకే 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 కుమార్. చేద్దాం. ఓకే గైస్, లేట్ చేయకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. మనోడు ఎక్కడికో పోతా ఉన్నాడు అడ్వెంచర్ కి. చూద్దాం ఎక్కడికి వెళ్తున్నాడు. దాటున్నాడు కదా. వాడిది దూల్పేట ఏమో, దూల ఎక్కువ. అరే వాళ్ళు భలే ఫేమస్ అయిపోయినారా. షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో 13,000. అది కాదురా, అది నా పొక్కలు అడ్డ దూరిందా. అది బ్యాట్ వేసుకో మరి చూస్తున్నది. రే సొరంగ మార్గం కనిపెడుతుంది ఎవరా? ఊర్రా ఈడు గోతాలు కట్టుకునేస్తున్నాడు. రే అది నా పిల్లరా, రే నా పిల్లరా. అది నీ పిల్లని ఎవడో ఎక్కెళ్తున్నాడు రా, అరిచేస్తాడు. ఏం చేస్తున్నా కుమార్? అది ప్రాంక్ వీడియోనా కుమార్? ఓకే, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అరే భలే పట్టాడు రా. అదే చూడు ఎట్ట పట్టాడా. ఒరేయ్, ఇట్లాంటి పెట్టాడు, కరెక్ట్ పెట్టాడు. కాదు, ఎవడికో ఒప్పలేదు వాళ్ళిద్దరిని చూసి, అందుకే అలాంటి పని చేసాడు. ఆ టీ తాగినాడికి ఒప్పలేదు నాకు తెలుసా. రే నీకేమైనా బుద్ధి ఉందా? దానికేమైనా సంబంధం ఉందా? నాకు ఇంట్రెస్ట్ లేదు. ఓ టీ తాగేది రియాక్షన్ ఇస్తున్నాడు రా మనలాగా. అవునా? ఏదో చెప్పాలని చెప్పేసి టీ తాగినాడు. నెక్స్ట్ వీడియో బ్రో. ఆటగాడే కాదురా, అదే చెక్కగాడరా. ఇన్స్టా ఓపెన్ చేస్తా ఉంటే రోజుకి ఒక చెక్క వస్తున్నది రా స్వామి. చెక్కలు కూడా డేటింగ్ యాప్ వచ్చిందిరా. చూసా స్వామి, గే అంట. చెక్కప్ప గే యాప్ అంట. చెక్క మ్యాటర్ వచ్చింది కాబట్టి నా లైఫ్ లో జరిగిన చెక్క స్టోరీ చెప్తాను. చెప్పండి. నేను డిగ్రీలో ఉన్నప్పుడు నాని ఇంటికి వస్తా ఉండా, బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కేసి ఇంటికి వస్తా ఉన్నా. నా పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, పెద్ద ఏజ్, ఒక 45+ ఉంటది, కొంచెం యాంగ్రీ ఫేస్ లాగా, బాగానే ఉన్నాడు. కూర్చున్నారు రా, చిన్నగా ఇట్లా ఇట్లా అనిచ్చాడు. క్యాజువల్ గా జరిగిందేమో అనేసి నేను సైలెంట్ గా ఉన్నా. వేసి రుద్దాడు. అప్పటికి ఓకే అనుకున్నా, అంతే. చిన్నగా చెయ్యి చేస్తుంది పై నా పైకి. మళ్ళీ ఆయన సీరియస్ గా చూసేకుందుకు ఆయన సైలెంట్ అయిపోలేదు. సపోర్ట్ చేయాలి నువ్వు. రీసెంట్ గా ఉండా, కంపెనీ నుంచి ఇంటికి వస్తా ఉండా, బస్సు దిగేసి వస్తా ఉన్నా. ముసలి ఆయన కూడా కొంచెం ఎంగేజ్, కొంచెం లాగున్నాడు, ఏదో పని చేసుకుని ఆయన లాగున్నాడు. నేరుగా స్పీడ్గా వచ్చాడు, నా చెవులో వస్తావా అని అడిగాడు, వెళ్ళాడు. ఎవరు అడగలేదు ఎవరు అన్నమాట. ఏరా ఎట్టెందుతాయరా ఇప్పుడు పాటలు నువ్వు? నాకు అప్పుడు అనిపించింది రా నాని, ఒక అబ్బాయి అడిగితేనే నా హార్ట్ బీట్ నాకే అనిపించింది, అంత భయం వేసింది. ఒక అబ్బాయి ఫేస్ చేసినప్పుడు ఇంత భయం ఉంటే, ఒక అమ్మాయి ఇలాంటివి ఫేస్ చేసినప్పుడు వాళ్ళు ఎంత భయపడతారో అర్థం చేసుకో. భయంకర. Seriously, చాలా కష్టం. సొసైటీ చాలా మారిపోతా ఉంది. చందు, నీకేదైనా ఉందా ఇలాంటి స్టోరీస్? మనకి ఏం లేదు. ఓడే ఒకరి పని చేయేస్తాడు. నాకు తెలిసి ఆ పందోడు కూడా చెక్కే అనుకుంటా, వాడు బయట పడట్లా. వేణు వాడు ఆల్రెడీ బయట పడిపోయినాడు వేణు. Yes, I am big.
ఇంకెవరికైనా ఉన్నాయా గైస్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ లో? మరి. చెప్పు బ్రో. నేను కాలేజ్ డేస్‌లో ర్యాపిడో డ్రైవర్‌గా కొన్ని రోజులు చేశాననమాట. అంటే ఏం చేస్తానంటే ర్యాపిడో డ్రైవర్ కదా! ఒక మంచి ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఒక స్టూడెంట్ బుక్ చేసుకున్నాడు రైడ్. సరే అని ఎళ్ళాను. స్టూడెంట్ దగ్గరికెళ్ళాను. బైక్‌లో ఎక్కించుకున్నాను. ఎక్కించుకునేసి వాడేందంటే వేరే కాలేజీకి పెట్టుంటాడు రైడ్. అది చానా దూరం అనమాట. కొంత దూరం వరకు ట్రాఫిక్ జనాలంతా ఉండే ఏరియా. కొంత దూరం దాటిన తర్వాత ఎవ్వరుండరు. అదేంటంటే ఒక ఫారెస్ట్ ఏరియా. ఫారెస్ట్ ఏరియా. సో అంతవరకు బాగానే వచ్చాడు. దూరం డిస్టెన్స్ మా ఇద్దరి మధ్య వెనకాల ఒక 1 ఫీట్ డిస్టెన్స్ ఉంది. బాగానే వచ్చినాడు. పోతా ఉన్నాము. ఇంకొంచెం దూరం వెళ్ళగానే నిదానంగా వెనకాల చెయ్యి ఉంటది కదా! చెయ్యి నిదానంగా నాకు నా తొడ మీదకి వస్తా ఉంది. అతని చెయ్యి తగులుతా ఉంది. బ్రో చెయ్యి తగులుతుంది తీయండి అన్న. తీసినాడు. మళ్ళా కొంచెం దూరం వెళ్ళాక కొంచెం ఒక చిన్న స్పీడ్ బ్రేకర్ ఉన్నా సరే చెయ్యి బాగా పెడుతున్నాడు నా మీద. బ్రో చేయి తీయండి అని నేను మళ్ళీ కొద్దిసేపు తర్వాత గట్టి కసిరి నేను. సో ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సొసైటీలో. అంటే చాలా డీసెంట్ గా ఉండే వాళ్ళు బయటికి ఎలా ఉండారో వాళ్ళది కాదు, లోపల వేరేది ఉంటది ఖచ్చితంగా. చాలా మంది ఉన్నారు. చాలా అంటే చాలా మంది ఉన్నారు. వాడు చెయ్యి తీసినాడా లేదా లాస్ట్ కి? చేయి తీయన్నాడు. ఆ తర్వాత నేను కసిరాను కదా, ఆ తర్వాత చాలా 1 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసినాడు. కాలేజ్ దగ్గర దింపాను. వాడికి నాకు కట్ అంతే. ఓకే బ్రో, నెక్స్ట్ వీడియో. తమ్మలేమో అదిరిపాయ తుంకెతే దేవరాయ. వయసు పెరిగిన ఊపే మాత్రం తగ్గల తాతకే. లేదు, మన తాతలు కూడా అమ్మతో చేశారా, నాకు ఇచ్చారు. తుముబర లేచిపాయ తుంకెతే కృష్ణరాయ. కాదురా ఏం చేస్తాడు? డ్రీల్ చేస్తున్నాడా? ఎక్స్ప్రెషన్ చూస్తున్నాడు పాటకి. చందు ఒక విషయం, ఆయన సిగ్గుపడతా అంటే దినేష్ సిగ్గుపడతా ఉంటాడు. ఫస్ట్ లో నీ వీడియో అదే అవుతుంది. అరే చూసారా అది? కాదు, లాస్ట్ లో ఈ టన్నాడు ఏంది అది పైన ఎర్రగా బుర్రగా ఉంటాడు. ఉర్రి ఉర్రి. అది కాదురా, గుడ్లు గూపులాగా చూసేస్తారు అప్పుడు ఆయన ఎక్స్ప్రెషన్ చూసినారా? ఎవరైనా వస్తారా ఫ్రెండ్స్ నన్ను పెళ్లి చేసుకోవడానికి? జనా నువ్వు పోరా, ఏరా అగ్గిపుల్ల మచ్చా, నీకు ఈ ఛాన్స్ మళ్ళీ రాదు. సైలెంట్ గా వెళ్ళు. ఏరా అందుకేం తక్కువ రా, స్వయంవరం పెట్టా. అందుకే నిన్నే ఊరు చేసుకున్నా. కదలొస్తుంది. బాగానే ఉన్నాడు. ఎంత దిగజారిపోయినవి లాస్ట్ కి. ఇది నీ నిజ స్వరూపం. ఓకే, నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. బాగా ట్రైన్ అయ్యాడు రా. రణదేవ్ బిల్లా. కాదురా, అలా ఎలా తగిలిందిరా అక్కడ? కరెక్ట్ గా వాడేదో స్నానం చేస్తాడు అనుకో. నెక్స్ట్ వీడియో. ఏదరా వినాయక చందాకి అమౌంట్ వసూలు చేస్తున్నారు. ఆ మధ్యలో ఉన్నవాడు ఎంత ఉన్నాడు చూడు, వాడు మెయింటైన్ చేస్తాడు వీళ్ళు. చేశాడు ఏదో మధ్యస్థం జరుగుతుందిరా. మధ్యస్థం కదా అదన్నా సిగ్గులేదు. కాదు, ఇన్సోపు చందా వసూలు చేస్తారని నేను చెప్పినారు, మళ్ళీ మధ్యస్థం ఉంటావు ఏదరా? కాదురా, వాళ్ళు ఉన్నారా పరిగెత్తే వాళ్ళ పరిగెత్తున్నారు కదరా. What's the score? What? I knew it. Hey, take it, baby! Daddy's cooked. పాపం పిల్లోని రోడ్లో వదిలేసాడు రా. ఇంట్రెస్టింగ్ గా ఉంది.
నువ్వు అవసరమా Don't ever scare daddy like that again. కాదురా వాడు సైకిల్లో ఉన్నాడు, బతుకున్నాడా చచ్చినాడు రోడా, సైకిల్లో పోయినాడా, పెద్ద యుద్ధమే చేసినారు కదరా స్వామి. దాన్ని పట్టుకొని ఆ వీల్ చైర్ జారుకుంటా పోతాడు ఒకడు. ఓకే గైస్, నెక్స్ట్ వీడియో. పశు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి. ఆ రానా తగులుకోబోతున్నా రే. అరే ఏంది వెంకీ సంగతి ఎరగదిద్దాం సంక్రాంతి. సరిపోయారు ఇద్దరు. ఓకే ఫ్రెండ్స్, వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాము. యాజ్ యూజువల్ గా వీడియోకి లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి. మర్చిపోకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మా వాళ్ళంతా చెప్పినట్టు అన్ని చెయ్యండి అయ్యా, దండాలయ్యా.